న్యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. టెక్మాల్ మండలం శంషాబాద్ లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను విక్రయించరాదని, సాగు చేసుకుని జీవించాలని సూచించారు. రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కను హైదరాబాద్ ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం స్వీకరించిన ఆయనకు శాల్వా కప్పి సత్కరించారు. సంగారెడ్డి పట్టణంలోని శ్రీ నవరత్నాలయ దేవస్థానంలో ఉత్తర నక్షత్ర వేడుకలు శ్రీ మణికంఠ అయ్యప్ప ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాము గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరిపించారు. అనంతరం అయ్యప్ప స్వామి పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమకొండ జిల్లా భద్రకాళి సాంఘవేత ఆగమ సంస్కృత విద్యాలయ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, దేవాదాయ శాఖ అధికారులు పలువురు పాల్గొన్నారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టేనని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం, రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ 1 గా నిలబెట్టడం తప్ప అని ఆమె నిలదీశారు. కాళేశ్వరంపై మాట్లాడుతూ అది కమిషన్ ప్రాజెక్టు కాదు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ కమిషన్ అని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న సర్దార్ కుటుంబాన్ని కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు గౌసుద్దీన్లు పరామర్శించారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం హైదరాబాద్ గాంధీ భవన్ లో మళ్లీ ప్రారంభమైంది. ప్రజా సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ వినతి పత్రాలు స్వీకరించారు. గతంలో కొన్ని అనివార్య కారణాలతో ఆగిన ఈ కార్యక్రమం పునః ప్రారంభమైంది. కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు తమ సమస్యలు, సూచనలు, అభిప్రాయాలను మంత్రులకు నేరుగా తెలియజేసే అవకాశం పొందుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో ఓ ఆకతాయి యువకుడు హల్చల్ చేశాడు. స్పోర్ట్స్ బైక్ తో హుస్నాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో బైక్ తో స్టంట్స్ చేస్తూ ఇతర వాహనదారులకు, బాటాసార్లకు తీవ్ర ఇబ్బందిని కలిగించాడు. స్కూటీపై వెళ్తున్న ఒక వ్యక్తికి బైక్ తో స్టంట్ చేస్తుండగా తాకడంతో స్కూటీపై ఉన్న వ్యక్తి కింద పడిపోయాడు. స్థానికులు ఆ యువకుడిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీ నల్లవల్లి గ్రామంలో ప్యారానగర్ డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా 120వ రోజు రిలే నిరసన దీక్షలు కొనసాగించారు. ప్యారానగర్ డంపింగ్ యార్డ్ హటావో, గ్రామాన్ని బచావో అంటూ నినాదాలు చేశారు. డంపింగ్ యార్డ్ రద్దు అయ్యేంత వరకు నిరసన దీక్షలు చేస్తామని జేఏసీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. గద్వాల జిల్లాలో జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న భూభారతి సదస్సును రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. అనంతపురంలో రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలు ఉంటే సంబంధిత ఫారం నింపి అధికారులకు అందజేయాలని రైతులకు సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు అన్ని దరఖాస్తులు స్వీకరించేంత వరకు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.